గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మరియు ఫిజికల్ డైరెక్టర్స్కు మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కు అనగా పీడీస్ అండ్ పీఈటీస్కు నమస్కారములండి. నేను మీ రవి ప్రతాప్. ఎల్లప్పుడూ తాజా విద్యా ఉద్యోగ సమాచారాలతో మీ ముందుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి ఇప్పుడు ముఖ్యమైన సమాచారం ఏంటంటే దాదాపుగా 20 నుండి 30 వరకు ప్రభుత్వ టీచర్లను, పీఈటీలను, పీడీలను 5 ఏళ్ల పాటు దోమలగూడలో డిప్యుటేషన్ పైన పనిచేయుటకు దరఖాస్తులను ఆహ్వానించనున్నారు మన యొక్క ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ. దీని గురించి మీకు క్షుణ్ణంగా ఒక 7 పాయింట్స్లో తెలియజేయాలనుకుంటున్నాను. ఎవరెవరైతే దోమలగూడకు వెళ్ళాలనో, ఎవరెవరైతే హైదరాబాద్లో ఉండి ఒక 5 years మంచిగా సర్వీస్ చేయాలని అనుకుంటున్నారో తొందరగానే నోటిఫికేషన్ వస్తుందని డిప్యుటేషన్కు ఫారిన్ సర్వీస్ అంటే వాళ్ళ విధి విధానాల ప్రకారము మన సర్వీస్ రిజిస్టర్ అక్కడికే వెళ్తుంది. అదేవిధంగా మనకు జీతం కూడా వాళ్ళే ఇస్తారు. ఓకే, మరి టాపిక్లోకి వెళ్దామా? కేవలము ఒకే ఒక శాశ్వత ఉపాధ్యాయుడున్న హైదరాబాదు దోమలగూడలోని ఏకైక ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాల, దీన్నే ఏమంటామంటే జీసీ పీఠం అని చెప్పేసి కూడా అంటూ ఉంటాం అనమాట. అందులో అధ్యాపకులుగా పనిచేసేదానికి మన ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న పీడీలను అయితేనేమి, పీఈటీలను అయితేనేమి, అదేవిధంగా టీచర్స్ని అయితేనేమి వారిని డిప్యుటేషన్ తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం జరిగిపోయింది. త్వరలోనే అప్లికేషన్స్ కొరకు నోటిఫికేషన్ రానుంది. ఇక్కడ మనకు ఎంతమందిని తీసుకుంటారు అనే క్వశ్చన్ వస్తే ఈ యొక్క దాదాపుగా 20 నుండి 30 మంది ప్రభుత్వ టీచర్లను, పీఈటీలను, పీడీలను డిప్యుటేషన్ పైన 5 ఏళ్ల పాటు, ఫారిన్ సర్వీస్ అంటే మ్యాక్సిమం 5 years అన్నమాట. సో డిప్యుటేషన్ పైన తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు. డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే డిపిఎడ్, అదేవిధంగా బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీఎడ్, ఇవి కోర్సులు ఉన్నాయన్నమాట. అక్కడ మన ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాలలో డిప్యుటేషన్ పైన తీసుకోవాలన్నా మెరిట్ ఆధారంగా నిర్ణయించాలని చెప్పేసి నిర్ణయించారు. మెరిటే బేస్. ముందు అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తారు, ఆ తర్వాత ఏ విధంగా ప్రాసెస్ ఉంటుందని నేను ఇప్పుడే చెప్తాను మీకు. దాని ప్రకారం మెరిట్ ఆధారంగా తీసుకుంటారన్నమాట. ఇక ఫారిన్ సర్వీస్ అనేది మనందరికీ తెలిసిందే. ప్రస్తుత నిబంధనల ప్రకారము మీకు ఇదివరకే చెప్పాను నేను, మన సర్వీస్ రిజిస్టర్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను కూడా కొన్ని సంవత్సరాలు ఫారిన్ సర్వీస్లో ఉన్నాను కాబట్టి ఐటీడీఏలో మన సర్వీస్ రిజిస్టర్ అక్కడికి వెళ్తుంది, విధి విధానాలంతా అక్కడే అప్లై అవుతాయి. ఆ తర్వాత వచ్చి మనకు జీతం కూడా వాళ్ళే ఇస్తారన్నమాట. అది ఫారిన్ సర్వీస్ అంటే. డిప్యుటేషన్ అంటే ఏంటంటే మనకు జీతం ఒక దగ్గర ఉంటుంది, పని ఇంకో దగ్గర ఉంటుంది. ఫారిన్ సర్వీస్ అంటే ఏంటంటే జీతము అక్కడే ఉంటుంది, మన పని అక్కడే ఉంటుంది అన్నమాట. మళ్ళీ మనం మదర్ డిపార్ట్మెంట్కి వచ్చేస్తాం. ఓకే, ఇక 6th పాయింట్ మనం చూసామంటే త్వరలోనే దరఖాస్తుల ఆహ్వానం. అది రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. మన ప్రభుత్వం వారు ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు మనకు ఈ నోటిఫికేషన్ పడుతుంది, అప్పుడు మనం అప్లై చేసుకోవచ్చు. అయితే ఏ విధంగా సెలక్షన్ ఉంటుంది అన్నప్పుడు రాత పరీక్ష మరియు ముఖాముఖి అంటే రిటర్న్ టెస్ట్లో ఫిల్టర్ చేస్తారు కొంతమందిని, ఆ తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూకి పిలుస్తారు. అప్పుడు అందులో ఫైనల్ చేసేసి ఫారిన్ సర్వీస్కి రండి అయినా అని చెప్పేసి అంటారు. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి, ఎవరికైతే సరే ఉద్యోగం చిన్న ఉద్యోగం అయినప్పటికీ మనం పెద్ద స్థాయిలో అంటే మంచి కెపాసిటీలో మనం పనిచేయాలి అని ఎవరికైతే కృతనిశ్చయంతో ఉన్నారో వారు మాత్రమే దీనిపైన దృష్టి సారించగలరు. మీ అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఎందుకంటే మనకు డేటా వస్తూ ఉంటుంది. 20% సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చూసేవాళ్ళు 80% నాన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వారందరూ కలిసి సబ్స్క్రైబ్ చేయమని, నా యొక్క ఛానల్ను సపోర్ట్ చేయమని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాడు ఈ రవి ప్రతాప్. థ్యాంక్ యూ వెరీ మచ్.